ప్రజల పద్ధతి అదే డాక్టర్ అయితే నీకు చెప్పబోదు డాక్టర్ ఇవ్వాలి మనం తర్వాత డాక్టర్ చూడు చూడు ఇగో వచ్చిండు అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్ర శ్రీనివాస్. నేను వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. అలాగే ఈ రోజున మీ యొక్క ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియని ఏమనగా గత 6 నెలల నుంచి మా పైన టీఎస్ఎంసీ వాళ్ళు, ఎన్ఎంసీ వాళ్ళు విపరీతంగా దాడులు చేస్తున్నారు. మేము చాలా మానసికంగా చాలా బాధపడుతున్నాము. అదే రకంగా మేము దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఇదే వైద్యం చేసుకుంటూ బతుకుతున్నాము. కానీ ఇన్ని రోజులు లేని ప్రాబ్లం అనేది ఈ 4 నెలల నుంచి ఎక్కువైపోయింది. మా పైన చిన్న చిన్న ఇంజక్షన్స్ ఇవ్వద్దు, మీరు గ్లూకోజులు పెట్టద్దు, అదే రకంగా మీరు కుట్లేయద్దని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక డైక్లోఫినాక్ ఇంజక్షన్ దొరికిందంటే అది ఒక పెయిన్ కిల్లర్, దీనివల్ల కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. అదేవిధంగా డెక్సానా ఇంజక్షన్ దొరికిందనుకో ఇది స్టెరాయిడ్ అని చెప్పేసి స్టెరాయిడ్ అని చెప్పడం. అదేవిధంగా సైలోపిన్ వ్యాధి నార్కోటిక్ డ్రగ్స్ కింద మా పైన కేసులు పెట్టి నాన్ అవైలబుల్ వారెంట్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. మేము దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని ఉంటున్నాము. కొంతమంది ఒక 30-40 సంవత్సరాలు చేసేవాళ్ళన్నారు, కొంతమంది 20 సంవత్సరాల నుంచి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ ఇది గిట్ట పోయిందనుకో మేము రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకునే రకంగా తయారయ్యే విధంగా. ఎందుకంటే ఈ రోజులలో మేము మాకు ఏ విధమైనటువంటి ఉపాధి ఇవ్వకుండా పర్లేదు, కానీ దయచేసి మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తే మా పిల్ల బాబులను మా పొట్ట మీద కొట్టకండి. ఎందుకంటే మేము దాదాపుగా 4 రోజుల నుంచి వెళ్ళి మేము వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేము బంద్ పాటించడం జరిగింది. ఆ బంద్ వల్ల చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి మాకు ఫోన్ చేసి రమ్మని చెప్పడం వల్ల, ఎందుకంటే వాళ్ళకి ఈ రోజున వాళ్ళకు ఆర్ఎంపీల యొక్క బాధ తెలవడం వల్ల వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మీరు దగ్గరికి ఎవరు వస్తారో చూస్తాం, మేము చిన్నప్పని చూస్తున్నాం, మా నాన్నకు చూసిర్రు, మా తాత చూసిర్రు, మా బావ చూసిర్రు, నాకు చూసిర్రు. కాబట్టి మీరందరూ మా ఎందుకు దయ తెలిసి మీరు తొందరగా హాస్పిటల్ ఓపెన్ చేయండి. మీ దగ్గరికి ఎవరైనా వస్తే మేమే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని మేము నివారించే విధంగా మేము ఉంటాము. కాబట్టి మీరందరూ దవాఖాన తీయండి అని చెప్తే ఈ రోజున మేము మధ్యాహ్నం పూట ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ప్రజలు మాకు అండగా ఉంటున్న ఉద్దేశంగా మేము వాటి నుంచి మధ్యాహ్నం నుంచి మా యొక్క సేవలను కొనసాగించడానికి ఉంటున్నాం. ఎందుకంటే మేము తీసుకునేది 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటున్నాం. అయితే చాలా మంది ఏమంటారు, పెద్ద డాక్టర్లు మీరు సిటీలో ఎందుకంటే ప్రాక్టీస్ అన్నారు. సిటీ లోపల ఇళ్లలో పనిచేసే ఉన్నారు, అదే రకంగా బీడీ కార్మికులు ఉన్నారు, అదే రకంగా రిక్షా కార్మికులు ఉన్నారు, అమలు పనిచేసే వాళ్ళు ఉన్నారు. రోజుకు 1000 రూపాయలు సమ్ ఏరియాస్ ఉన్నాయి సిటీలో కూడా. మరి రోజుకు 1000 రూపాయలు 2000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు, 1000 రూపాయలు 500 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు మరి పెద్ద హాస్పిటల్లో వెళ్తే 600 రూపాయలు ఫీజే తీసుకుంటున్నారు తప్ప మరి అలా వైద్యం జరుగుతలేదు. కాబట్టి ఎవరు ఉన్నోళ్ళు అయితే దాదాపుగా మా హాస్పిటల్లో కూర్చోడానికి వాళ్ళు ఇబ్బంది. ఎందుకంటే మా యొక్క చిన్న బళ్ళు ఉంటుంది, చిన్న మామూలు ఉంటుంది. కాబట్టి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు మా దగ్గర రారు, కార్పొరేట్ ఆసుపత్రికి పోతారు. ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నటువంటి ఇంతకుముందు మన కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే డీమార్ట్లు వస్తాయి, ఎస్మార్ట్లు వస్తాయి, ఇవన్నీ వస్తున్నాయి అని చెప్తే మనం ఏదో అనుకున్నాం. కానీ ఈ రోజున డీమార్ట్లో వెన్న వచ్చేసి చిన్న షాపులను షాపులు లేకుండా చేసినాయి. అదే తర్వాత మల్టీప్లెక్స్లు వచ్చినాయి. మల్టీప్లెక్స్ చిన్న సినిమాలు ఆడుకుంటాయి. అదే రకంగా రేపు పొద్దున మెడికల్ సంబంధించినటువంటి కూడా వస్తున్నాయి. వచ్చేసి పెద్ద మెడికల్ షాపులు వచ్చేసి చిన్న షాపులు. నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే మెడికల్ షాపులో కూడా, ఎందుకంటే ఫార్మసిస్టే ఉండాలి, అన్ని రకాల రూల్స్ ప్రకారం నడవాలంటే మాత్రం ఏది నడవది. అదే రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇది మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది. అంతే, భిన్నత్వం ఏకత్వం. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఉన్న వాళ్ళంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి, ఎందుకంటే మా హాస్పిటల్లో కూర్చోడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వాళ్ళు పోతారు. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూలి పని చేసుకుంటే వాళ్ళు, తర్వాత మళ్ళీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు, అదే సమ్ ఏరియా ఉంటుంది. కాబట్టి మేము ఆ ఏరియాలో ఉండి వైద్యం చేస్తూ 100-50 తీసుకొని వాళ్ళకి వైద్యాన్ని ఇచ్చి, ఒకవేళ మాతోని కాదు అని చెప్పినటువంటి దాన్ని మేమే పెద్ద హాస్పిటల్ వాళ్ళకి స్తోమతను బట్టి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తున్నాం. ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటేనే వాళ్ళని పెద్ద హాస్పిటల్ పంపించి వాళ్ళకు తగిన విధంగా చేస్తున్నాం. అంతేకాని మేము ఏ రకంగా అబార్షన్లు కానీ, అదే రకంగా ఏమన్నా ఇదే రకంగా ఆపరేషన్లు కానీ చేస్తే మమ్మల్ని పట్టుకోండి. అది ఇంతకుముందు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఒక జీవో ఇష్యూ కావడం జరిగింది. ఆ జీవోలో చెప్పిన 429 జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఏంటంటే మేము ప్రాథమిక వైద్యం చేసుకోవచ్చని చెప్పి మాకు డబ్బులు కట్టించుకొని మా అందరికీ వైద్యం చేసే విధంగా మాకు ట్రైనింగ్లు ఇచ్చారు. కానీ అతను స్వర్గస్థులు కావడం వల్ల
ఈ రోజున ఆ ట్రైనింగ్ అయిపోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు కొనసాగిన తర్వాత మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది ఉన్నది. మరొకవేళ ఏం జరుగుతుందో తెలియదు కానీ మేమైతే వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆర్ఎంపీలకి. మేము ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక మంత్రి గారు కానీ మేము మెంబర్ ఇచ్చిన తర్వాత తెల్లారి 2 కేసులు చేస్తారు మా మీద. అంటే ఇదంతా గవర్నమెంట్ జరుగుతుంది కాబట్టి దయచేసి మా పొట్ట కొట్టకుండా మా మమ్మల్ని బతకనిస్తే మేము పెద్దమని చేసుకొని మమ్మల్ని ఇకనైనా వదిలిపెట్టాను సార్. మా యొక్క పరిధిలో మేము చేసుకుంటాం తప్ప మేము ఏ విధంగా ఇబ్బంది పెట్టాం. అదే రకంగా మాకేమైనా ట్రైనింగ్లు ఇస్తే మేము ఉంటాం. మాకు ఇప్పటి వరకు జీవనోపాధి చేసుకుని బతుకుతున్నాం సార్. ఎందుకంటే కొంతమంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వ్యయం చేస్తున్నారు సార్. మరి అకస్మాత్తుగా రోడ్డు మీకు వస్తే మేము ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరుకునే విధంగా ఉంటుంది. మా కుటుంబం ఆత్మహత్య చేసుకుని అదే రకంగా ఒక వ్యక్తి మీద కేసు కావడం వల్ల ఈ రోజున అతను వీడియో చేస్తూ మాట్లాడుకుంటూ అతను చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఇకనైనా మా ఎందుకు దయచేసి మేము పేద ప్రజలకే వైద్యం చేస్తాం, మాకేమన్నా ట్రైనింగ్లు తీసుకుంటాం సార్. ఎందుకంటే మేము చదువుకోలేదు అంటున్నారు కానీ మా డిగ్రీలు చేసే వాళ్ళు ఉన్నారు, పీజీ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరందరూ మా పైన దయచేసి మీరందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చి మామూలు మా వైద్యం చేసుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి మేము చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాం అందరం. కాబట్టి మా ఆయన దయచేసి అయ్యా మాకేమి ఇవ్వకుండా మంది కానీ మా పనులు చేసుకొని మా మమ్మల్ని బతకనిస్తే మేము బతుకుతాము. మా వల్ల ఏమైనా తప్పులుంటే మేము ఖచ్చితంగా దానికి శిక్షార్హులం అవుతాం. కాబట్టి మీరు అందరూ దయచేసి మా మీద ఒక క్షమాగుణంతో మమ్మల్ని క్షమించి మా పని చేసుకుంటూ నా పేరు నరేంద్ర శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు.